హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నది. ఇది మనం చూస్తున్నాం. సర్కారీ శాఖలు విభాగాల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఉత్సవాలు చేయడం తప్పు కాదు, కానీ ఏడాది నేపథ్యంలో తమ ప్రభుత్వ విజయాలను చెప్పుకోవడమే గాక చేరేనివి అంగీకరించి మున్ముందు ఎలా పరిష్కరిస్తారో కూడా ప్రజలకు చెప్పుంటే బాగుండేది. అదే జవాబుదారీతనం. 18,000 కోట్ల రుణమాఫీ, 53,000 ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్నాలకు 500 బోనస్ తదితర పథకాలు ఆహ్వానించదగ్గవే. అలాగే రెండో ఏడాదిలో అడుగు పెడుతున్న తరుణంలో మరోసారి సమీక్షించుకుని విధాన పునఃపరిశీలనతో తప్పొప్పులను సరిచేసుకోవాలి. ఒకవైపు రేవంత్ సర్కారు విజయోత్సవాలు చేస్తూ భారీ బహిరంగ సభల్లో తాము చేపట్టిన పథకాలు ప్రాజెక్టుల గురించి సీఎం మంత్రులు ఏకరువు పెడుతూనే ఉన్నారు. దీన్ని ప్రతిపక్షం కాంగ్రెస్ అన్ని వైఫల్యాలేనని తిప్పికొడుతున్నది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం వంటి ఆరోగ్య గ్యారంటీల అమలు ఇంకా పూర్తి కాలేదని చెప్పి నిలదీస్తున్నది బీఆర్ఎస్. అంతేగాక కార్మికులు దీర్ఘకాలికంగా పోరాడుతున్న కనీస వేతనాల జీవో ఇవ్వలేదు. ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. యూనివర్సిటీకి ఛాన్సలర్లను నియమించిన వాటికి జవసత్వాలు ఇచ్చే నిధులు ఇవ్వలేదు. 100 రోజుల సంగతి పక్కన పెడితే 365 రోజులు కావస్తున్న మేనిఫెస్టో పథకాలు ఏవి కూడా సంపూర్ణంగా ప్రజలకు చేరవేయలేదనేది వాస్తవం. ప్రజల్లో వ్యతిరేకత పాల్గొంటున్నదన్నది కూడా నిజం. రైతులు అసంతృప్తిగానే ఉన్నారు. రుణమాఫీ, రైతు భరోసా తదితర పథకాలు పూర్తి స్థాయిలో అన్నదాతకు అందనే లేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతే మర్చిపోయినరు. పథకాలకు పేర్లు మార్చడం సాధారణమే అయినప్పటికీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్ సర్కారు కట్టుబడి లేదంటూ వామపక్షాలతో పాటు ప్రతిపక్షం కూడా ప్రశ్నిస్తుంది. ప్రజా సంఘాలు గొంతెత్తుతున్నాయి. కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉందనేది కాదనలేని నిజం. కేంద్రంలోని పెద్దన్న మాత్రం అదనంగా అనా కూడా విదల్చడం లేదు. వారి కేంద్ర మంత్రులైతే రేవంత్ సర్కారుపై ఒంటికాలు మీద లేస్తున్నారు. కేంద్రం నుంచి తెచ్చేదేమీ లేకపోగా తాము ప్రశ్నిస్తూనే ఉంటామని చెబుతుండడం మాత్రం విడ్డూరం. ఇక్కడ అసలు తామేమి తెచ్చారో ప్రజలకు చెప్పాలి. దీని మీద కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుంది? అవసరమైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన పథకాలేంటి, ఇచ్చిన నిధుల మాట ఏంటి తదితర అంశాలపైన వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా చర్చించాలి. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ప్రత్యేకంగా కమిషన్ నియమించడం అభినందించదగ్గ విషయమే అయినా అదే సందర్భంలో గురుకుల ఇతర పాఠశాలలల్లా చిన్నారులకు పెట్టే భోజనం విషతుల్యం కావడం క్షమించరాని నేరం. ఇది కొందరు విద్యార్థులు చనిపోతున్నారు, వందలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇదెంత దారుణం! ఎద్దును కొని పగ్గానికి భయపడ్డట్టు భారీ ప్రాజెక్టులు నిర్మించి కాలువలను తవ్వడం విస్మరించడంతో వాటి లక్ష్యాలైతే నెరవేర్తనే లేవు. ఆర్థిక క్రమశిక్షణతో సామాన్యులకు ఏవైతే అవసరమో వాటిని గుర్తించాలి. ఆ దిశగా 2వ సంవత్సరం ప్రణాళిక ఉండాలి. కేసీఆర్ చేసిన అప్పులకు ఏడాదిగా 60,000 కోట్లు వడ్డీ కట్టామని చెబుతున్నారు సర్కారు. ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని అర్థమవుతుంది. ఇక జాతిపిత మహాత్మా గాంధీకి ప్రత్యేకంగా విగ్రహం కావాలా? ఆయన్ను భరత జాతి గుండెలో పెట్టుకుని గూడు కట్టిన సంగతి తెలుస్తలేదా వీళ్ళకి? ఇకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాల సంగతి కొంచెం సేపు పక్కన పెడితే అసలైన 7వ గ్యారంటీ అయినటువంటి స్వేచ్ఛ ప్రశ్నార్థకమవుతోంది. గులాబీ బాస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తున్నది. ఇట్లాంటి అనుమానాలు కూడా వస్తూనే ఉన్నాయి, కానీ ప్రతిసారి ఏదో ఒకటి నిజమే అనిపిస్తుంది. ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కిన కేసీఆర్ సర్కారు వైఖరే ఇక్కడ కూడా కనిపిస్తున్నదనే అభిప్రాయాలు ఆగ్రహాలు వ్యక్తమైతేనే ఉన్నాయి బయట నుంచి. ధర్నా చౌక్ను మూసేసిన గులాబీ బాస్కు గత ఎన్నికలలోనే ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చిండ్రు. ఆ చరిత్ర కండ్ల ముందలనే అద్దం లెక్క కనిపిస్తుంది. ఇప్పటికీ బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఐపీసీ, సిఆర్పిసి, ఐఈసీ చట్టాలను మార్చి న్యాయస్థానాల పరిధిలో నుంచి న్యాయాన్ని రాజ్యం చేతులకు తీసుకుంది. ఇక లగచర్ల ఆందోళనతోన తెలంగాణ సర్కారు ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్తో పాటు ఇథనాల్ పరిశ్రమను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే సంగతిని కూడా పక్కన పెడుతున్నది ఈ ప్రభుత్వం.
నిరసనకు అవకాశం ఇవ్వకపోతే బీఆర్ఎస్ అనుభవమే రుచి చూడాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇవన్నిటిని మర్చిపోయినారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్కు కూడా తెలంగాణ ప్రజలు నెక్స్ట్ టర్మ్లనే బుద్ధి చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీలేంటివి, అమలవుతున్నవేంటివి అన్నది చూస్తున్నారు. వైఫల్యాల చిట్టా బయటకు పెట్టినట్టయితే వీళ్ళు ఆల్రెడీ అమలు చేస్తున్న వాటితో పోలిస్తే వైఫల్యాలే ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొంచెం కూడా స్టార్ట్ కానటువంటి పథకాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొంచెం సంబరాలను పక్కన పెట్టి ఇప్పటి నుంచన్నా ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి బయట జనాలు అందరూ కోడై కూస్తున్నారు.